ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్ గారి ఆశీస్సులతో మన ధనలక్ష్మి గారు నామినేషన్ వేయడానికి ఈవేళ నామినేషన్ వేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి ఈ రంపచోడవరం చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా జనం తరలి వచ్చారు, తండోపతండాలుగా వచ్చారు. ఈ రంపచోడవరం అంతా కూడా జన సముద్రమైంది. ఎందుకంటే ఒకటి గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం మా నియోజకవర్గంలో చూస్తే, రంపచోడవరం నియోజకవర్గంలో గడిచిన 5 సంవత్సరాల్లో డీబీటీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఈ రంపచోడవరం ప్రజలకు జమ చేసింది 1500 కోట్ల రూపాయలు. ఈ రంపచోడవరం చరిత్రలో ఎప్పుడు కూడా ఇన్ని కోట్ల రూపాయలు 5 సంవత్సరాలకు ఖర్చు పెట్టిన ప్రభుత్వాలు ఎప్పుడూ లేవు ఈ గిరిజన ప్రాంతంలో. ఇదే కాదు, ఈ రంపచోడవరంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ శాంక్షన్ చేసి కట్టించడం కానీ, అలాగే గిరిజనులందరికీ కూడా ప్రతి గిరిజనికి కూడా కొండపూడి పట్టలు ఇచ్చే కార్యక్రమం కానీ, ఎందుకంటే ఈ అడవి మీద హక్కు కావాలని ఆదివాసీ బిడ్డలు ఏళ్ల తరబడి పోరాటాలు చేస్తూ ఉన్నారు, ఏళ్ల తరబడి కోరుకుంటూ ఉన్నారు. కానీ ఏ ప్రభుత్వము, ఏ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి కూడా ఆదివాసీ బిడ్డలకి హక్కునిచ్చే దిశగా అడుగులు వేయలే. మొట్టమొదటిసారిగా మన నాయకుడు, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా అడుగులు వేశారు. సుమారుగా ఈ నియోజకవర్గంలో 18,000 పైబడి 18,000 మందికి 47,000 ఎకరాలు కొండపూడి భూములకు పట్టాలు ఇచ్చారు. అలాగే మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇచ్చే కార్యక్రమం కానీ, అలాగే ఎన్నో ఏళ్ల తరబడి రోడ్లు లేని గ్రామాలకు రోడ్లు వేయించే కార్యక్రమం కానీ, ఇలాగ ఎన్నో కార్యక్రమాలు చేశాం. గడిచిన 5 సంవత్సరాల్లో ఎన్నికల్లో ఏ రకంగా తిరిగామో, ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నేను, మన ఎమ్మెల్యే ధనలక్ష్మి గారు నిరంతరం కూడా ప్రజల్లో తిరుగుతూ, ప్రజల్లో మమేకమై, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, పరిష్కారం తీసుకుంటూ దిశగా అడుగులు వేస్తూ, ఎప్పటికప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం, ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించి ఏ సమస్యన గిరిజన ప్రాంతంలోనే నేనున్నానని భరోసా ఇచ్చి ప్రతిదీ కూడా అండగా నిలిచిన పరిస్థితులు గడిచిన కాలంలో